వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారికి బొత్స సత్యనారాయణ షాక్ ఇవ్వబోతున్నారా? ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్. ఎలా ఇస్తారు? అసలు బొత్స సత్యనారాయణ ఎలా ఇస్తారు? ఆయన టికెట్లు కావాల్సినవన్నీ పొందారు. అసెంబ్లీ సీట్ల దగ్గర నుంచి ఎంపీ సీట్ల వరకు కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఆయన ఎవరికి చెప్తే వాళ్ళకే టికెట్లు ఇచ్చారు. ఉత్తరాంధ్రకి ఆయన ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. విజయనగరం మొత్తం ఉత్తరాంధ్రకి సంబంధించి ఆయనంత సీనియర్ రాజకీయ నాయకుడు కూడా ఇంకొకళ్ళెవరు ఉండరు అంత బలంగా. ఇన్నున్నాయి కదా! మరి అసలు జగన్మోహన్ రెడ్డికి ఆయన ఎందుకు ఇది జేస్తారు అంటే, అసల ఆయన వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం అనేది ఆ బ్రహ్మకి కూడా తరం కాదేమో! ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకంగా ఉన్నారేమో! అనేటువంటి అభిప్రాయాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అట్ ద సేమ్ టైమ్ వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు గూడా ఒప్పుకొని తీరతారు. ఎందుకు అనంటే, కాంగ్రెస్ పార్టీలో ఒక చక్రం తిప్పినటువంటి ఆయన. ఆఖరికి వశిష్ఠ వాహన్ కంపెనీ ఏమైంది అని అడిగితే, "సొమ్మును పోనాయి నానేటిసేత్తాను" అని చెప్పినటువంటి బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డిని ఎన్ని మాటలన్నారు, విజయమ్మని ఎన్ని మాటలన్నారు, అదే విజయలక్ష్మి గారిని, విజయలక్ష్మి గారిని ఎన్ని మాటలన్నారు, రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత షర్మిలని ఏమన్నారు, రాజశేఖర్ రెడ్డికి సాయంత్రం అయితే చాలు గ్లాస్ లేకపోతే నిద్ర పట్టదు, ముద్ద దిగదు అన్నటువంటి వ్యాఖ్యానం కూడా ఇదే బొత్స సత్యనారాయణ గారు చేశారు. అసలు ఆ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక మాకు అనేక అనుమానాలున్నాయి. జగన్మోహన్ రెడ్డిని విచారించాలి. దీని మీద సీబీఐ ఎంక్వైరీ కావాలి అన్నటువంటి వ్యాఖ్య చేశారు. జగన్మోహన్ రెడ్డి అంత అవినీతి పరుడు ఇంకెవరు లేరు అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. తీరా రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయి వెంటనే మళ్ళీ మనకు అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి అనేటువంటి దాంతో ఎన్ని మాటలన్నా ఏం చేసినా మనకు కావాలి అన్న పాయింట్ తోటి మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి వెనకాల చేరారు. 2019 ఎన్నికల్లో గెలిచారు. మంత్రి పదవి అందుకున్నారు. రెండో దఫా కూడా మంత్రిగా ఆయన ఉన్నారు. సో పార్టీలో జగన్మోహన్ రెడ్డిని అమ్మనాబూతులు తిట్టినా సరే అంటే ఇన్ జనరల్‌గా చెప్పుకోవడానికి వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్ష నేతల్ని, ప్రజల్ని అమనాబూతులు తిట్టడంలో సిద్ధహస్తులు. ప్రతిపక్ష నేతల్ని ముందుగా తిడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆనందం. అలాంటిది తనని, తన తండ్రి మరణాన్ని ఇంత నీచంగా మాట్లాడినటువంటి వ్యక్తి మరి వాస్తవాలున్నాయి అందులో ఆయనే చెప్పాలి. ఇంత మాట్లాడినటువంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకున్న జగన్మోహన్ రెడ్డి ఇంకెంత గొప్పోడో అందరికి ఆలోచించాలి. అదయిన తర్వాత బొత్స సత్యనారాయణ గారి రాజకీయం ఇదంతా అందరికీ తెలిసినటువంటిదే. పోనీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశాలేమన్నా ఉన్నాయా ఇప్పుడు అనుకుంటే కాంగ్రెస్‌లోకి వెళ్ళలేరు. ఎక్కడికి వెళ్ళాలి? భారతీయ జనతా పార్టీలోకి వెళ్లి చీపురుపల్లి ఎమ్మెల్యేగా మళ్ళీ ఆయన అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేటువంటి వార్త ఒకటి బయటకొచ్చింది. ఊహాగానమే ప్రస్తుతానికైతే. అలా జరుగుతుందని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు వ్యక్తిగతంగా నా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఉంది కాబట్టి, కూటమిలో చీపురుపల్లి సీట్ ఎవరికి కేటాయిస్తారు ఏంటి అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉండింది కాబట్టి ఇప్పుడు ఆయన అంత ధైర్యం చేస్తారు అనుకోవట్లేదు. అట్ ద సేమ్ టైమ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఒకటి బయటకు రాబోతోంది. ఏపీ లిక్కర్ స్కామ్ అనేది త్వరలోనే బయటికి రాబోతోంది. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కలెక్ట్ అవుతున్నాయి. అందులో ఒక కీలకమైన వ్యక్తిగా బొత్స సత్యనారాయణ గారు కూడా ఉన్నారు అనేది చాలా మంది చెప్తున్నటువంటి అంశం. సో, ఆయన ఇందులో ఉన్నారు. లిక్కర్ వ్యాపారంలో ఆయనెక్కడున్నారు? లిక్కర్ వ్యాపారంలో లేరు గదా! అని చాలా మంది అంటారు గానీ, ఆయనకి ఏ వ్యాపారాలున్నాయి? ఎందులో ఉన్నారనేది ఎవరికీ తెలియనటువంటి అంశం. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు, ఈ లిక్కర్ స్కామ్ బయటకొస్తే మొట్టమొదట ముందుగా వెళ్ళేది బొత్స సత్యనారాయణ గారే. అందుకని జెప్పి అటువంటి పరిస్థితి రాకూడదు. ఎలాగో పార్టీ పూర్తిగా ఓడిపోబోతోంది. అధికారంలోకి వచ్చేటటువంటిది లేదు. అనవసరంగా నేనెందుకు ఇబ్బంది పడాలి? ముందే చేసేదేదో బీజేపీ వాళ్ళతో చేస్తే సరిపోతుంది కదా! అన్నటువంటి ఒక అభిప్రాయానికొచ్చారని సన్నిహితులతో మాట్లాడిన తర్వాత, తన కార్యాచరణ ప్రకటించడానికి ఎన్నికలకి ఒక 10 రోజుల ముందు ప్రకటించడం కోసం ఆయన సిద్ధంగా ఉన్నారని బీఫార్మ్ తీసుకోవడానికి ముందే భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఒకవేళ వెళ్తే మరి కూటమిలో భాగంగా మరి పొత్తు ధర్మాన్ని చూస్తారు. మరప్పుడు చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ మరి బొత్స సత్యనారాయణ గారిని ఏ విధంగా చూస్తారు? ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? అది కూడా ఉంది. సో, వెరసి అన్నీ వదిలేసుకొని ఇక వైఎస్ఆర్‌సీపీ నుంచి పోటీ చేసి ఓటమి పొందడం లేదు. ఇంక ఆప్షన్ లేదు. జరిగిన తప్పులన్నీ ముందే ఒప్పుకోవాలి. సరెండర్ అవ్వాలి. అప్పుడెవరన్నా కన్సిడర్ చేస్తే చేస్తారేమో! నైతికత అనేది ఎలాగో రాజకీయాల్లో లేదు కాబట్టి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధంలో ఎవరిని పడితే వాళ్ళని వాడుకోవాలి కాబట్టి, కూటమి వాడుకుంటుందేమో! సో, వత్స గారైతే షాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అనేది చాలా మంది చెప్తున్నటువంటి అంశం. మరి ఇస్తారా? వైఎస్ఆర్‌సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకుంటారా? చూడాలి. సో, దీని మీద మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.